మనం ఒకటి తెలుస్తే దేవుడు మరొకటి తెలుస్తాడంట. మీరు విన్నారా? నేను వినడమే కాదు, నా లైఫ్‌లో చాలా సార్లు జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు నేను అనుకున్నా కానీ దానికి రివర్స్ జరుగుతూ ఉంటది. ఏదైనా తెచ్చుకుందామన్నా, ఎక్కడికైనా పోదామన్నా, ఏదైనా కావాలనుకున్నా గానీ, అస్సలు అనుకున్న టైంకి అసలు అవ్వనవ్వదు. అది ముందుకన్నా పోతది, లేకపోతే వెనకన్నా పడతది. లేకపోతే ఇంక దాని గురించి మనం మర్చిపోవడం బెస్ట్ అనిపిస్తదనమాట. ఏంటక్క ఏం చెప్తున్నావు? ఏంది మ్యాటర్ అనుకుంటున్నారా? సరే ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే వెల్కమ్ మై ఛానల్ నవీన మిడిల్ క్లాస్ లైఫ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ మంచిగున్నారా? పేరు పేరున ప్రతి ఒక్కరు నా సబ్స్క్రైబర్ అందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు, శ్రావణమాసం శుభాకాంక్షలు, అలాగే తొలి సోమవారం శుభాకాంక్షలు. ఇంకా ఈ శ్రావణ మాసం అయితే మేమైతే ఉపవాసాలు పడతామన్నమాట. ఈ నెల మొత్తం మా ఇంట్లో నాన్ వెజ్ మంది ఇట్లా ఏమి ఉండదు. అందరు నిష్టగా అయితే పూజలు చేసుకుంటాం. అయితే మా అత్తమ్మ మాకు నరసింహస్వామి ఉన్నారనమాట, ఉరుకుందేరన్న అని. మీకు ఫోటో చూపిస్తా ఫస్ట్. ఇదిగో ఇక్కడ ఉన్నారు కదా, ఈయన ఈ మధ్యలో ఉన్నాయని ఉరుకుందేరన్న స్వామి. ఈ ఫోటో తీసుకొచ్చింది కూడా అక్కడ నుంచే. ఈ ఫోటో గురించి నేను తర్వాత చెప్తా. అయితే ఈరోజు ఎట్లయినా కానీ మంచిగా పూజ చేసుకోవాలని అనుకున్నా. ఇంకా మా అత్తమ్మ ఏంటంటే, ఆమె ఇప్పుడు మీకు ఫోటో చూపించిన కదా, ఆ స్వామిది తాడేసుకుంది, నరసింహస్వామి తాడనమాట. ఆయనకు చాలా కోపం ఎక్కువ. ఇప్పుడు ఈ నాగుల మాసంలో ఆయనకు చాలా నిష్టగా పూజలు చేస్తూ ఉంటారు. కొంచెం మనం ఏదైనా మిస్టేక్ అయితే ఇంట్లో చిన్న చిన్న గొడవలు రావడము, అలాగే పిల్లలకి హెల్త్ బాగాలేకపోవడము అలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. మా ఇంట్లో అలాంటి ప్రాబ్లమ్స్ మేము ఫేస్ చేసినాము. సో ఇంకా అప్పటి నుంచి అయితే మేము ఒక 2 ఇయర్స్ నుంచి చాలా నిష్టగా అయితే పూజ చేసుకున్నాం. ఎందుకంటే పిల్లలకి హెల్త్ బాగాలేకపోవడం, ఇంట్లో చిన్న చిన్న దాని గొడవలు, అలాగే ఇంకా డబ్బుల గురించి గొడవలు అలాంటివి జరుగుతూ ఉంటుండే. ఇంకా అప్పటి నుంచి ఇంకా మేము అలాంటివన్నీ ఇంకా వదిలేసేసి మంచి ప్రశాంతంగా అయితే ఇంకా ఆయనది ఉరుకుందేరని అనమాట. ఉరుకుంద కాడికి పోయి పూజ చేసుకొని వచ్చి, ఇంకా ఈ ఉగాది ముందర వెళ్ళి అక్కడ నిద్ర చేసి రావడము, దసరా ముందర వెళ్ళి కాలు కొట్టి రావడం అలాంటివి చేస్తుండేవాళ్ళం. ఇంకా ఇక్కడనే మా ఇంటి దగ్గర గద్వాలో మా పాతింటి దగ్గర అయితే ఈయనది గుడి ఉందనమాట చిన్నది. అక్కడికి వెళ్ళి పండగలప్పుడల్లా పూజ చేసుకొని పోతాము. అలాగే ఏమైనా మంచి అయినా చెడైనా కానీ, అంటే ఏమైనా తొట్లలు గిట్లలో ఏమైనా పెట్టినప్పుడు, ఏమైనా పండుగలు జరిగేటప్పుడు ఆయన అక్కడ ఖచ్చితంగా కొబ్బరికాయ కొట్టేసి మా పని అనేది స్టార్ట్ చేస్తామన్నమాట. అయితే ఈ నాగుల మాసంలో మా అత్తమ్మ తొలి వారం ఈరోజు పడుతుంది. మళ్ళీ వచ్చే వారము గుడికి వెళ్ళి పూజ చేసుకొని వస్తుంది అనమాట. అలాగే అదే రోజే ఆయనకి ఇష్టమైన ఈ నాగుల మాసకి ఎక్కువ నువ్వుల లడ్డూలు, అలాగే జొన్నల పేలలు చేస్తూ ఉంటారు కదా. అయితే అది చేసి పెట్టాలి, 2వ వారంలో చేసి పెట్టాలి. నిన్న ఆల్రెడీ నేను ఫోన్ చేసిన మా అత్తమ్మకి, మా అత్తమ్మ కూడా 2వ వారం చేయి పాప, ఈ వారం వద్దు అని చెప్పేసి అన్నది. అయితే మనము కొంచెం మొండి ఎక్కువ అనమాట. అయితే ఏమైంది, ఎట్లయినా కానీ ఈరోజు ఖచ్చితంగా గుడికి వెళ్ళాలి, నాగుల పంచమి గుడికి వెళ్ళాలి. మేము నిజానికైతే మేము పాలు పొయ్యాము, ఉట్టి కొబ్బరికాయ కొట్టేసి వస్తామన్నమాట. మా ఇంట్లో లేదు. అయితే నేను కూడా పాలెం పోయొద్దు, ఉట్టి కొబ్బరికాయ కొట్టేసి వద్దాం, పుట్టకాడికి వెళ్ళేసి గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని వద్దాం, ఈరోజు సోమవారం కదా శివుని గుడి వెళ్ళేసి వద్దామని అనుకున్నాం కానీ అవ్వలే. మన అవతారం దేవుని అవతారం చూసి అర్థమైపోతుంది కదా, అవ్వలేదు. అలాగే ఇంకా ఈయనకి నేను ఒకటి చిన్న పీఠం తీసుకున్నాను అనమాట. ఎందుకంటే నాకు ఆడ దీపం గిట్ల పెట్టుకోవడానికి లేదు. అందుకని చిన్న పీట ఒకటి తీసుకొని అక్కడ పెట్టించేద్దాం, మా ఆయనతో ఫిట్ చేయించేద్దాం అని చెప్పి పీట కూడా నేనే తెచ్చుకున్నా. ఫిట్ చేయించేద్దాం ఎట్లయినా చెప్పేసి అనుకున్నాను. కానీ అదేంటో నిన్న సడన్గా మా ఆయనకి టైరు పలికిపోవడం, బండి టైర్ అంటే ట్యూబ్ పలికిపోవడం, ఇంకా ఆ తర్వాతనేమో నాకు నైట్ నుంచి కొంచెం హెల్త్ బాగాలేకపోవడం, ఇంకా ఈరోజు పొద్దున్న లేదామన్నప్పుడల్లా తొందరగా కరెక్ట్ 4:30 లేచిన, కానీ ఈరోజు ఎంత 10:15 లేచిన అనమాట. ఆగైపోయిగా డ్యూటీకి వెళ్ళేసి వచ్చేసినా. డ్యూటీ కాడ బస్ స్టాప్ కాడ ఏమైంది, బస్సు రాలే, ఆటోలు రాలే, గంట సేపు. ఎందుకంటే నాగుల పంచమి అన్నందుకో మళ్ళీ దేనికో తెలియదు కానీ 11 గంటలకు నా డ్యూటీ అయిపోతే 1 గంటలకి బస్సులు వచ్చినాయి. ఇంటికి వచ్చేటప్పుడు 2 అయిపోయింది. ఇంకా ఆ టైంలో మనం ఇల్లు శుద్ధి అవన్నీ ఏడవుతుంది. ఇంక ఇవన్నీ ఇంక ఇట్లా ఎన్నిక అవుతున్నందుకు దీన్ని ఎప్పుడు ఎట్లా చేస్తామో అట్లే చేయాలనుకొని ఇంకా దాన్ని ఇంకా మనం హడావిడి చేసినా కానీ బాగుండదు. కాబట్టి ఇంకా వచ్చే వారం ఇంకా స్వామివారికి అయితే పూజ చేసుకుందామని చెప్పేసి అనుకున్నా. అలాగే ఇంకా నేను తీసుకొచ్చిన పీఠానికి అయితే ఏదైనా పెయింట్ అన్నా లేకపోతే పసుపు అన్నా రాద్దాం అనుకున్నా. పసుపు రాసి చాలా మంచిది కదా, ఇంకా అట్లా రాసి పెడదామని అనుకున్నా. అది శుక్రవారం అన్నా శనివారం అన్నా చేస్తా. ఈ 2 డేస్ కొంచెం దాన్ని కొంచెం దూరం పెట్టడం బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా దేవుని సంకల్పం లేనిది మనము ఉరుకులాడితే మనకే మంచిది కాదు. ఇంకా ఆయనకి ఎప్పుడు ఎలా ఆయన పూజ చేయించుకోవాలని నాకు అనిపిస్తుంది. అప్పుడు చేస్తేనే మనకు మంచిది, వాళ్ళకి మంచిది కదా. ముందే మా స్వామికి చాలా కోపం ఎక్కువ, కుందేరన్నకి. ఇంకా
ఈరోజు చాలామంది అయితే గుళ్ళకెళ్ళేసి వస్తారు. మళ్ళీ అందరూ దర్శనాలు మంచిగా అయినాయా? మీరు ఈ శ్రావణ మాసం పట్టినప్పుడైతే చాలా నిష్టగా ఉండండి. అనుకున్న కోరికైతే ఖచ్చితంగా నెరవేరుతాయి. అందుకు నేనే కారణం. అదేంటంటే అందుకు నేనే కారణం కాదు, సారీ. దానికి నేనే నిదర్శనం. అంటే నాకు కూడా అయినాయి. నేను అనుకున్న కోరికలు నాకు నెరవేరినాయనమాట. ఇట్లా కొంచెం మా మామకి హెల్త్ బాలేనప్పుడు, ఇంకా అలాగే మా పిల్లలకి హెల్త్ బాలేనప్పుడు, లేకపోతే ఏమైనా పనులలో మేము వెనక్కి పడినప్పుడు ముందుకొచ్చినామనమాట. అనుకున్నవైతే అయితాయి. కానీ మనం నిష్టగా పూజలైతే చేసుకోవాలి. ఆయనకేం లేదు వాళ్ళకి అనుకుంటాం అవి చేసి పెట్టాలి, ఇవి చేసి పెట్టాలి అని చెప్పేసి అట్లాంటివి ఏం లేదు. మా దేవుళ్ళకి ఎవరికైనా కానీ మనం ఇంట్లో ఉన్న చిన్న బెల్లం ముక్కైనా చాలు, ఒక్క పండైనా చాలు, ఒక 2 అగరబత్తులు ముట్టించి పూజ చేసినా చాలు. మనకి ఏం అలంకరణ అవసరమే లేదు. అంతే. మన మనసు మాత్రం స్వచ్ఛంగా ఉండాలి అంతే. అంతకు మించి ఇంకేం ఉండదు. స్వచ్ఛంగా మనం నమ్మి పూజ చేసుకుంటే అనుకున్నది ఖచ్చితంగా అయితాయని నా నమ్మకం. ఇంకా ఊర్లో ఉన్నప్పుడైతే చాలా మంచిగా చేసుకున్నాను ప్రతి ఒక్క పూజలు, ప్రతి ఒక్క పండగని. ఈడికి వచ్చినాకనే నేను అనుకున్నవన్నీ వెనకైపోతున్నాయి. ఎందుకంటే ఇంకా ఇక్కడ సిటీలో అన్నిటికీ బయటికెళ్ళి తెచ్చుకోవాలి. ఇంటి దగ్గర ఏం ఉండవు. ప్రతి ఒక్కటి కొనుక్కొచ్చుకోవాలి. కానీ ఊర్లో అట్లా లేదు. ప్రతి ఒక్కటి మన అందుబాటులోనే. ప్రతి ఒక్క చెట్టు, పూలు, కాయలు అన్నీ చుట్టుముట్టు ఉంటాయి. తీసుకొచ్చుకొని మంచి ఫ్రెష్గా అప్పుడు చెట్టు కానించి తెంపించుకొని రావాలి. మంచి దేవునికి పూజ చేసుకోవాలి. ఎంత బాగుంటుందో. ఆ ఊరు ఎప్పుడు వెళ్తానో ఏమో తెలియదు. సరే, లైవ్ పెడదామా అని అనిపిస్తుంది, కానీ పెట్టాలంటే భయం అవుతుంది. కానీ లైవ్ అయితే పెడతాను. ఇంకా ఎప్పుడు అనేది తెలియదు. కానీ లైవ్లో అంటే ఫేస్ కనిపించకుండా లైవ్ వీడియోస్ అయితే చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే మనకు 4 months టైం ఉంది కాబట్టి. సరే మరి, నేను ఒక వీడియో చెప్పడానికి వేరే వీడియో గురించి కూడా చెప్తున్నా. ఎందుకంటే అనుకున్నది అవ్వలే కదా, అందుకని టెన్షన్ అట్లా అయిపోయింది. ఇంకా మన ఛానల్కి అయితే చాలామంది సిస్టర్స్ అయితే కామెంట్స్ చేస్తున్నారు. వాళ్ళకైతే చాలా చాలా థ్యాంక్స్. ఒకరేమో మహితి సిస్టరు, అలాగే ప్రేమిల సిస్టరు, ఇంకా తర్వాతనేమో అమృత సిస్టర్, ఇంకా వీళ్ళైతే కామెంట్స్ అయితే పెడుతున్నారు. మీరు కామెంట్స్ చేస్తుంటే నాకు ఇంకా మంచి వీడియోస్ చేయాలనిపిస్తుంటుంది. అలాగే మీకు కూడా ఎలాంటి వీడియోస్ కావాలో కొంచెం కామెంట్ చేయండి. నేను అలాంటి వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే నేను ఎట్లయినా కానీ యూట్యూబ్లో కొంచెం మనం ఏంటంటే యూట్యూబ్ అనేది ఫేమస్ అవ్వడానికైతే కాదు, మన అంటే నాకు తెలిసింది నలుగురికి పంచడం అంతే. అంతకు మించి అయితే ఏం లేదు. సరే మరి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. మన ఛానల్ ఎవరైతే కొత్త చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.